హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నాము మారుతి ఓమ్నీకి గ్యాస్ ఎన్ని లీటర్లు పడుతుంది టోటల్గా అనేది ఈరోజు మనం చూద్దామన్నమాట. ముఖ్యంగా మనము పెట్రోలు, గ్యాసు, కరెంటు, డీజిల్ ఇలాంటివి 4 రకాలుగా వాడుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు బ్యాటరీ కూడా వచ్చిందనమాట. ఈ 5 రకాల్లో ఏది సేఫెస్ట్ అంటే పెట్రోల్ బండిలు వాడితే త్వరగా బండి రిపేర్కి రాకుండా ఎక్కువ దినాలు మన్నిక ఉంటుంది. డీజిల్ బండి వాడితే ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. కరెంట్ బండి వాడితే ఎక్కువ పొల్యూషన్ కాకుండా ఉంటుంది. బ్యాటరీ బండి కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి బ్యాటరీ తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాముగా, ఈ బండికి అయితే పెట్రోల్ వాడుకోవచ్చు, అదేవిధంగా గ్యాస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మాకు దగ్గరలో ఎక్కడ బంక్ అయితే లేదు. ఇప్పుడు మేము కేజీఎఫ్కి అయితే వచ్చాము. కేజీఎఫ్లో అయితే ఎల్పిజి బంక్ అయితే ఉంది. ఆంధ్రాలో సిఎన్జి ఉంది. సిఎన్జి వచ్చి ఈ మారుతి ఓమ్నీలకి వేసే కాదు కాబట్టి మేము ఎల్పిజినే వాడతాము. కాబట్టి ఈ బంక్కే వచ్చినాము. కర్ణాటకలో ఎక్కువ ప్లేసుల్లో ఎల్పిజి బంకులు అయితే ఉన్నాయి, ప్రతి పెద్ద పెద్ద టౌన్లలో ఉన్నాయి. ఇప్పుడు ఓమ్నీల మొత్తం ఎన్ని లీటర్లు పడుతుందైతే చూడండి. 1 లీటర్ 64 రూపాయలు. మనకి మొత్తంగా 30 లీటర్లు అయితే పట్టడం జరిగింది. నేనైతే నెక్స్ట్ వీడియో కూడా చేస్తానన్నమాట. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఒకసారి అయితే ట్యాంక్ ఫుల్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది చూడండి. 1983 రూపాయలు 30 లీటర్లు, 31 లీటర్ అనుకోండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. గ్యాస్లో అయితే బండి అయితే చాలా బాగా మూవింగ్ అంతా బాగుంది, బాగా పికప్ అంతా బాగుందండి. చూడండి, ఇట్లా రెడ్ సింబల్ దగ్గరకు వచ్చిందంటే ఫుల్ అయిపోయిందని. మీరు ఎవరైనా గ్యాస్ బండి వాడేనట్లుంటే కర్ణాటకలో ఉండాయండి ఎల్పిజి, మన ఆంధ్రాలో సిఎన్జి ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోలకు లైక్ చేయండి.